Okay, so good morning, good afternoon, good evening all. So before going into the main content, so I want to give you a small disclaimer that this video will be helpful to only those students who wants to write a CMA Inter FM exam with the knowledge of a CA Inter syllabus. అంటే సిఏ ఇంటర్ కోచింగ్ తీసుకుని ఆ సిఏ ఇంటర్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని వితౌట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సిఎంఏ ఇంటర్ సిలబస్, ఓన్లీ సిఏ ఇంటర్ సిలబస్ని బేస్ చేసుకుని సిఎంఏ ఇంటర్ ఎఫ్ఎం ఎగ్జామ్ ఎవరైతే రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుంది. బట్ నార్మల్లీ సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకుని సిఎంఏ ఇంటర్ ఎఫ్ఎం ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవ్వదమ్మా. సింప్లీ దీన్ని స్కిప్ చేసేయండి, ఈ వీడియోని టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ అంటే, యాజ్ అ సిఏ ఇంటర్ స్టూడెంట్ సిఏ ఇంటర్ కోచింగ్ తీసుకుని ఆ సిఏ ఇంటర్ సిలబస్ని బేస్ చేసుకుంటే బ్లైండ్లీ సిఎంఏ ఇంటర్ ఎఫ్ఎం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్, ఫస్ట్ విల్ సీ ద చాప్టర్స్ ఆఫ్ సిఏ ఇంటర్ యాజ్ వెల్ యాజ్ సిఎంఏ ఇంటర్. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ఏంటమ్మా సిఏ ఇంటర్ చాప్టర్స్, అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ఏంటమ్మా సిఎంఏ ఇంటర్ చాప్టర్స్. అండ్ ఇక్కడ ఎల్లో కలర్లో ఏవైతే చాప్టర్స్ మనకు కనిపిస్తున్నాయో దోస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ చాప్టర్స్. లైక్ ఎగ్జాంపుల్కి స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఓన్లీ సిఏ ఇంటర్లో ఉంటుంది, టైప్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఓన్లీ సిఏ ఇంటర్. అలాగే లెఫ్ట్ సైడ్లో సిఎంఏ ఇంటర్ చాప్టర్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, బిజినెస్ డేటా అనాలిటిక్స్, టూల్స్ ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో. ఈ ఎల్లో కలర్లో ఏవైతే మనకి కంటెంట్ ఉందో దోస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ సీన్ ఇన్ ది సిఎంఏ ఇంటర్ సిలబస్. బట్ ఎల్లో కలర్ కాకుండా నెక్స్ట్ బ్లూ కలర్లో రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద కామన్ చాప్టర్స్. అంటే ఎగ్జాంపుల్కి సిఏ ఇంటర్లో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ రేషియో అనాలిసిస్, సిఎంఏ ఇంటర్లో రేషియో అనాలిసిస్ రిలేటెడ్ 1 క్వశ్చన్ వస్తుంది. ఆ 1 క్వశ్చన్ త్రూ యూ కెన్ ఎర్న్ 7 మార్క్స్. అలాగే విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, సిఏ ఇంటర్లో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మీరు పర్ఫెక్ట్ ఉంటే, సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటెంట్ తోటి సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్లో యూ కెన్ స్కోర్ 7 మార్క్స్. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, సో బ్లూ కలర్ బాక్స్లో ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్ ఉంటే సేమ్ ఆ కంటెంట్ మొత్తం కూడా కాన్సెప్ట్ చాప్టర్స్ అవన్నీ కూడా మనకి ఎక్కడ రిపీట్ అవుతాయి సార్, సిఎంఏ ఇంటర్. అంటే కామన్గా మనం అబ్జర్వ్ చేస్తే సిఏ ఇంటర్ ఎఫ్ఎం నాలెడ్జ్ని బేస్ చేసుకుంటే సిఎంఏ ఇంటర్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలుగుతామో చూద్దామమ్మా. 7 + 7 + 14 + 7 + 7 + 7 + 7, అంటే ఓవరాల్గా మీరు యాడ్ చేసుకుంటే అరౌండ్ యుల్ గెట్ 56 మార్క్స్. అంటే బ్లైండ్గా మీరు సిఏ ఇంటర్ సిలబస్ని ఫాలో అయితే సిఎంఏ ఇంటర్లో ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చమ్మా, 56 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇంకొక 2 hours అట్లా మీకు టైం ఉంటే, ఒక 2 hours అట్లా టైం సెట్ చేసుకుని టూల్స్ ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అని చెప్పి ఒక 3 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. కామన్ సైజ్, ట్రెండ్ రేషియో అండ్ కంపారిటివ్ స్టేట్మెంట్ అని చెప్పి పక్కన బ్రాకెట్లో సిఎంఏ బోర్డ్ మెటీరియల్లో పేజ్ నెంబర్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. పేజ్ నెంబర్ 127 ఇల్లుస్ట్రేషన్ 1, పేజ్ నెంబర్ 132 ఇల్లుస్ట్రేషన్ 4, పేజ్ నెంబర్ 134 ఇల్లుస్ట్రేషన్ 5. సో సిఎంఏ బోర్డ్ మెటీరియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్లీ ఆ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే చాలమ్మా. జస్ట్ ఈ 3 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే హార్డ్లీ ఒక 2 hours టైం అలా పడుతుంది. అండ్ దానివల్ల మీకు ఎన్ని మార్క్స్ వచ్చేస్తాయి అమ్మా, 7 మార్క్స్ వస్తాయి. బట్ ఇంకొక బెనిఫిట్ నేను మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నానంటే, సో జనరల్లీ ఇవి మీకు న్యూ టాపిక్స్ కాబట్టి, సో సిఏ ఇంటర్ సిలబస్లో అసలు ఇవి కవర్ అయ్యి ఉండవు కాబట్టి ట్రెండ్ రేషియో, కామన్ సైజ్, కంపారిటివ్. సో కింద క్యూఆర్ కోడ్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో 4 క్యూఆర్ కోడ్స్, ఒక్కొక్కటి ఒక 5 minutes అలా ఉంటుంది. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదమ్మా. సో పైన ఏదైతే ఉందో కామన్ సైజ్ కావచ్చు, ట్రెండ్ అనాలిసిస్ అంటాం, అండ్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాటి గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మీకు తెలుస్తుంది. సింప్లీ ఈ క్యూఆర్ని మీరు స్కాన్ చేస్తే సరిపోద్దమ్మా. సో కాన్సెప్ట్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. హార్డ్లీ ఒక 15 minutes టైం పడుతుంది ఇది వినాలంటే. అండ్ ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఈ 3 ఇల్లుస్ట్రేషన్స్ ప్రిపేర్ అయితే ఈజీలీ యూ కెన్ స్కోర్ అడిషనల్ 7 మార్క్స్. అంటే ఈ 56 మార్క్స్కి ఇంకొక 7 మార్క్స్ యాడ్ అయిపోతాయి. అంటే ఈజీగా మనకి ఇక్కడ ఏంటమ్మా 60+ మార్క్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఇక్కడతో స్టోరీ అనేది ఎండ్ అవ్వట్లేదు, ఎంసీక్యూస్ కూడా ఉంటాయి కదా మనకి.
సో నార్మల్లీ మీకు సిఏ ఇంటర్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఎంసీక్యూస్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే వర్స్ట్ కేసులో యూ కెన్ స్కోర్ 10 మార్క్స్. అలా కాదు సార్, ఇంకా ఎక్కువ మార్క్స్ నాకు కావాలి, నా హ్యాండ్లో ఇంకొక హాఫ్ డే ఆర్ ఎల్స్ 1 డే ఎక్స్ట్రా ఉంది, ఇంకొక 1 డే ఎక్స్ట్రా నేను స్పెండ్ చేస్తాను అనుకుంటే, సో కింద డిస్క్రిప్షన్లో ఎంసీక్యూస్ బ్యాంక్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిఎంఏ ఇంటర్ అది నేను ప్రొవైడ్ చేస్తాను లింక్, అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఎంసీక్యూస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ ఎంసీక్యూస్ కూడా మీరు ప్రిపేర్ అయితే ఈజీలీ యూ కెన్ స్కోర్ 15 to 20 మార్క్స్, అది టైం ఉంటే. అండ్ ఇంకా టైం ఉంది సార్, ఇంకా నేను టైం స్పెండ్ చేయగలుగుతాను అనుకుంటే, సో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుందమ్మా, టూల్స్ ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ క్యాష్ ఫ్లో అండ్ ఫండ్ ఫ్లో అని చెప్పి. ఇది ప్రిపేర్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక 6-7 hours అలా టైం పడుతుంది. అండ్ ఏ ఇల్లుస్ట్రేషన్స్ ప్రిపేర్ అవ్వాలి ఈ కరస్పాండింగ్ కాన్సెప్ట్ రిలేటెడ్ అంటే అక్కడ డీటెయిల్గా మెన్షన్ చేసే సిఎంఏ బోర్డ్ మెటీరియల్, పేజ్ నెంబర్ ఏంటి, ఇల్లుస్ట్రేషన్ ఏంటి అని చెప్పి. సో అది ప్రాక్టీస్ చేయడం అమ్మ. అరౌండ్ ఒక 4 questions ఉంటాయి ఈ టాపిక్ రిలేటెడ్. అంటే ఒక 6 hours 7 hours టైం మాకు ఉంది, మేము స్పెండ్ చేయగలుగుతాం అడిషనల్లీ అనుకుంటే గో త్రూ దీస్ క్యాష్ ఫ్లో ఫండ్ ఫ్లో రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్స్. And one more thing I want to tell you is working capital management almost 95% will remain same like CA ఇంటర్లో as well as CMA ఇంటర్లో. బట్ ఇంకా అడిషనల్లీ ఒక 2 concepts ఉంటాయి CMA ఇంటర్లో, దట్ ఈజ్ MPBF అంటే మ్యాక్సిమం పర్మిషబుల్ బ్యాంక్ ఫినాన్స్ అండ్ CP అంటే కమర్షియల్ పేపర్. ఇది చూడడానికి మీకు వింతగా కొత్తగా అనిపించచ్చు ఓన్లీ సి ఇంటర్ నాలెడ్జ్ ఉంటే, బట్ పెద్ద హడావిడి ఏముండదమ్మా, సింపుల్ కాన్సెప్ట్. డైరెక్ట్లీ దూసుకుంటూ సిఎంఏ బోర్డ్ మెటీరియల్ పేజ్ నెంబర్ 447 ఇల్లుస్ట్రేషన్ 25, పేజ్ నెంబర్ 451 ఇల్లుస్ట్రేషన్ 26. జస్ట్ ఆ ఇల్లుస్ట్రేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, బేసిక్గా ఉంటాయి. ఈజీలీ మీరు అది చేసేటప్పుడు ఇల్లుస్ట్రేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. హార్డ్లీ ఈ 2 ఇల్లుస్ట్రేషన్స్ మీద 1 to 2 hours అట్లా టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? లేదు సార్ ఇంకా మాకు టైం ఉంది, ఇంకొక 1 డేనో అడిషనల్ హాఫ్ డేనో మేము టైం స్పెండ్ చేయగలుగుతాం అనుకుంటే ఇంకొకటి ఉంటుంది కదమ్మా మనకి డేటా అనాలిటిక్స్, అరౌండ్ 21 మార్క్స్ వస్తాయి మనకి. సో డిస్క్రిప్టివ్. సో దానికోసం అన్నీ మీరు ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి ఒక 14 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అలాంగ్ విత్ ది పేజ్ నెంబర్స్. సో ఆ పేజ్ నెంబర్స్ బ్లైండ్గా ఫాలో అయిపోయి సిఎంఏ బోర్డ్ మెటీరియల్లో అట్లీస్ట్ ఈ 14 క్వశ్చన్స్కి డీటెయిల్గా మీరు నేర్చుకోలేకపోయినా కానీ జస్ట్ ఒక 2 lines ఆఫ్ డెఫినేషన్ అండ్ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుని వెళ్ళినా కానీ ఈజీలీ ఏంటమ్మా మీరు 60 to 70 మార్క్స్ మీరు స్కోర్ చేసి వచ్చేయచ్చు హ్యాపీగా. ఓకేనా? సో ఇది మ్యాటర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ పాసిబుల్ సో గెస్ క్వశ్చన్స్ అని చెప్పి ప్రొవైడ్ చేసాం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి. అరౌండ్ ఒక 50 to 55 questions ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్.